జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. 17 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. వాహనం అదుపు తప్పి ఖన్నీ టాప్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గాయపడిన మిగిలిన 7గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉదంపూర్కు తరలించారు. భదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఖన్నీ టాప్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. మొత్తం 17 మంది సిబ్బందితో కూడిన బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్టుకు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్క ఉన్న 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లిందని సైన్యం తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఘటనా స్థలంలోనే 4 జవాన్లు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 6 చనిపోయారు. మిగిలిన 13 మందిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న సైనికులను మెరుగైన చికిత్స కోసం ఉదంపూర్లోని మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.